ఎంజాయ్ బ్రోస్ పండగ. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీరే అంటారు 11 సీట్లు 11 సీట్లు అని. తద్దినానికి అట్ల తద్దికి తేడా తెలియని వాడు. అదే విధంగా అన్న ఎక్కడ శవం కనబడితే అక్కడికి పరిగెట్టుకుంటా పోతాడు. వీడు ఈ టైంకే రావాలా? శ్రాద్ధానికి శ్రావణ శుక్రవారానికి తేడా తెలియదు. అన్న మాట్లాడినటువంటి మాటలు ఏందో ఒకసారి విందాం. ఏమన్నా నాకైతే ఏం చెప్పలే. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. వాడి నోట్లో ఒక్క మాట కూడా తాగదు. ఏం చేయాలి? బట్టలు ఓడదీసి మనల్ని ఓడదీసి నిలబెట్టినారు రాష్ట్రంలో. కరెక్ట్ గా కొండ బూచోళ్ళగా ఉన్నావు. గుడ్డలో ఎందుకు నోరు అంత అరుచుకుంటున్నావు? ఎందుకు? ఎవడు ఎందుకు అవసరం ఏంది? మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా తమాషాలు చేయకన్నా నిలబెట్టి చూడక దండే సన్మానించుకోవాలని నువ్వు చేసిన ఏదో పనికి. చంద్రబాబు నాయుడు గారికి బలం లేదు. చెయ్యన్నా నేనుగా నీకేంటి, నిన్న ఒక లెవెల్ చేస్తా కదా. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇంత దిగజారిన రాజకీయాలు ఎందుకు చేస్తా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి బాబు బాబు అని తాను ముఖ్యమంత్రి అన్న అహంకారంతో ఏ పదవైనా కూడా నాకే కావాలి తీసుకుని కొడితే ముఖం పగిలిపోతా. కాసేపు మనకు అపరిచితుల్లా కనబడతాడు, కాసేపు దశావతారాలు, అన్ని పాత్రలు ఆయనే. ఎందుకు ఈ ఘటన జరిగింది? ఎందుకు రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉన్నాయి? తన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు. తన దగ్గర పనిచేసే వాచ్మెన్ల కన్నా హీనంగా కూడా వాడుకుంటూ మాకు ప్రాణహాని ఉంది, ఎందుకంటే టెన్షన్ పడతావు, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అని చెప్తే కోర్టు అక్షింతలు వేసి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అని చెప్తే కోర్టు అక్షింతలు వేసి నువ్వు కనుక ఓటు వేయకపోతే మీ అమ్మా నాన్న వాళ్ళు ఇంటికి కూడా రారు అని చెప్పి వీడియో కాల్. ఎంత ధైర్యం ఎవరా నీకు? అదే విధంగా ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకేం అర్థం కావడం. తాను వెళ్ళి ఏకంగా 39 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఎర్ర బస్ కేసు వచ్చేటివేనా? నేను అడుగుతా ఉన్నా, ఏం తప్పు చేసినారని చెప్పి వీళ్ళిద్దరి మీద కేసులు పెడతా ఉన్నారు. మిమ్మల్ని మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామండి. ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా? పూర్తిగా నాశనం చేసిన పరిస్థితుల మధ్య ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన సాగుతాం. ఆయన బాడీ పెరిగిన వాళ్ళకి బ్రెయిన్ పెరగదు మామ. చంద్రబాబు నాయుడు గారు భయపెట్టే కార్యక్రమాలు, ఎన్నికలు జరపక తప్పని పరిస్థితిలో జరపాల్సి వచ్చింది. మాకు తెలియక ఎంపీపీ వైస్ ఎంపీపీ అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా రాష్ట్రంలో ఇదే మాదిరిగా కొనసాగితే పరిస్థితులు లేపేద్దాం. ఈ బీహార్ ఇటువంటి రాష్ట్రాలన్నీ ఎక్కడికో పోవాలి. ఓవర్ యాక్షన్ చేసామంటే ఒళ్ళు పగిలిపోతుంది. ఏ పదవైనా కూడా నేను దౌర్జన్యం చేస్తాను. గురువు గారు ఏమిటి చేసా? టెన్షన్ లో ఉన్నావు అంటే ఈయన తనకు సంబంధించి ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా. మెంటల్ నీ ఇష్టం మాట్లాడుకో. వడ్డీతో సహా లెక్కేసి వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన సభ్యులు, గెలిచిన వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ సభ్యులు. నువ్వేమన్నా అబ్రహాం లింకన్ వా, బిల్ క్లింటన్ వా? చివరికి ఏం జరిగింది ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ప్రలోభాలు పెట్టడానికి ఇంకా సమయం కావాలి అని మనం అసలు రౌడీలోనే తెలియకూడదు. లింగమయ్య అన్న భార్య నిస్సిగ్గుగా చతప్పు అని ఊసినా తుడుచుకొని పోయేటువంటి మనం నేను అడుగుతా ఉన్నా. అది అందరికి తెలిసిందే. అది చెప్పేది మీరు కాదండి, రుచిరాజు ప్రపంచ యాత్రికుడు. మేం చెప్పిన మాట అమలు కాకపోతే చొక్కా పట్టుకోమన్నాడు. చిన్న పిల్లోడు ఫేస్ సార్ మీది. అపరిచితుడు అనాలా లేదా దశావతారం అనాలా? అసలు ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? జగన్ బెంగళూరు వెళ్ళాడు అంటారు కానీ సడన్ గా ఎలా వచ్చారేంటి? బెల్ట్ ఉంటే తోలు తీస్తానంటాడు, తాట తీస్తానంటాడు. మరి
వాట్సాప్ లో దొరకట్లేదు కానీ అంటే ఏముంటది మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. బ్రాందీ విస్కీ బీరు మాత్రం వాట్సాప్ లో మాత్రం ఫుల్ గా దొరుకుతుంది. ఊళ్ళో మాత్రం ఉండడు, క్యాబినెట్ మీటింగ్లకు రాడు, సమీక్షలకు రాడు, ప్రభుత్వాన్ని నడపడానికి ఉండడు. మాకు తెలీదా వాట్సాప్ గవర్నెన్స్ అంటే ప్రజలకు అర్థం కాల. దాన్ని నేను ఆపుతాను కదా. శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఉండడు, మళ్ళీ సోమవారం పొద్దున వస్తాడు. అరే ఓ చూత్రిగా ఇవాళ తాగుబోతులు పశువులుగా మారి అదేంటో నిన్ను చూడగానే ఒళ్ళంతా దురదలు పుట్టే. వాళ్ళేమో 25 ఇచ్చాం 50 ఇచ్చాం ఉంటారు. ఏది నిజమో దేవుడికి ఎరగాలి, ఎర్ర పుస్తకానికి తెరవాలి. ఆయనకి పబ్లిక్ లో క్రేజ్ ఉంది, ఆయన మీద ప్రజలకి మోజు ఉంది. అసలు ఆయన మాటలు మాత్రం కోటలు దాడుతాయి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. నన్ను నమ్మండి, ఓటేయండి. అలాగే ఓకే. ఆయన ఎక్కడ ఉంటాడే అంటే ఆయన అసలు దొరకడు. మనం ఏం చెప్పాలనుకుని వచ్చావు, నువ్వేం చెప్తున్నావు? తిట్టి పోసుకోవటం తప్పితే అసలు ఎక్కడుంటాడో తెలియదు. అన్ని గెటప్లు ఆయనే. అన్ని చెప్పు, పిన్ కోడ్, పోస్ట్ అడ్రస్, హైట్, వెయిట్, రాసి నక్షత్రం అన్ని చెప్పు. కాసేపు హోమ్ మినిస్టర్ పీకేస్తానంటాడు. మీ ముఖం చూసేవారన్నా మోసం చేసేవాడు అనుకుంటారా? బ్రాందీ విస్కీ బీరుని మన అవసరానికి ఉందా లేదా అది చూడాలి. ట్రంప్ అన్నను ట్రంప్ అంత టోన్ చేయాలనేటువంటి నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.